దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక పరిశుద్ధ దినంలోకి దేవుడు మనల్ని తోడుకొని వచ్చాడు. ఆగస్టు నెల 3వ పరిశుద్ధ దినంలో ఇట్టి విధంగా మనం కలుసుకొని వేకుని ఆయన ముఖ దర్శనం చేయటానికి, స్తుతుల ధూపం వేయటానికి, వాక్యం ద్వారా బలపరచబడటానికి, ఆత్మతో సత్యముతో ఆరాధించు వారిని దేవుడు కోరుకొని ఉంటుండగా ఆ గుంపులో మనం ఉండటానికి మరి దేవుడు దయచేసిన ఈ కృప కొరకై కృతజ్ఞతాస్తుతులు. మనందరినీ సజీవులుగా ప్రాణప్రాప్తులుగా ఆరోగ్యవంతులు వరుసలో ఉంచినందుకు దేవాది దేవునికే మహిమ 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 ఘనత కీర్తి ప్రభావములు చెల్లును గాక. ఈ పరిశుద్ధ దినపు పునరుద్ధానపు దినపు ఆశీర్వాదములు మన మీద, మన కుటుంబాల మీద, మన సంఘాల మీద దేవుడు సమృద్ధిగా కుమ్మరించును గాక. ఆమేన్. మొదటి యోహాను పత్రికలో నుంచి మనము ధ్యానిస్తున్నాము. 4వ అధ్యాయము 18వ వచనము. ప్రేమలో భయముండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాదు. ప్రేమ యొక్క మరొక కోణాన్ని ఇక్కడ యోహాను భక్తుడు ఆవిష్కరిస్తున్నాడు. ప్రేమ గురించి ఆయన పదే పదే చెప్తూ ప్రేమలో ఎలాగున మనము మరి నింపబడాలి, ఆ ప్రేమ ఎదుటి వాని ఎడల, సాటి సహోదరు ఎడల ఎలా చూపించాలి, దేవుని ప్రేమించడం ఎలా, ఆయన మన ఎలా ప్రేమిస్తున్నాడు, తిరిగి ఆయన మనం ఎలా ప్రేమించాలి, చూస్తున్న సహోదరుని ప్రేమిస్తూ మరి చూడనటువంటి దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అన్నదానికి అది నిదర్శనంగా ఉందని చెప్పిన ఆ మాటలు, అనేకమైన మాటలు మనము ధ్యానిస్తున్నాము. ఒకవేళ మనము దేవుని ప్రేమిస్తే ఆయన ప్రేమ మనలో పరిపూర్ణమవుద్దని, తీర్పు దినాన మనకి ధైర్యం కలుగుతుందని కూడా మనము ధ్యానించాము. ఈ మరొక కోణంలో మరి భక్తుడు ఏమని సెలవిస్తున్నాడంటే, ఈ ప్రేమ అనుబంధంలో భయము లేదు. పరిపూర్ణంగా మనం గనక దేవుని ప్రేమను పొందుకోగలిగితే ఆ భయం అనేది మనలో నుంచి వెళ్ళగొట్టబడుద్ది. ఒకవేళ ప్రేమ అనే దాన్ని మనం కంప్లీట్ గా సరైన విధంగా మనం అర్థం చేసుకోకపోతే, ఆ ప్రేమ యొక్క లోతులోకి మనం వెళ్ళకపోతే ఒక భయములోనే మనము జీవిస్తామని, మన జీవితము పరిపూర్ణము కాదని ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. ఎందుకంటే ఈ ప్రేమ భయాన్ని మనలో నుంచి దూరపరుస్తా ఉన్నది. భయం ఎందుకు భయము? ఒక శిక్ష మన మీదకి రాబోతుందనే ఒక అపరాధ భావన, మరి మరి శిక్షింపబడతామేమో, మరి ఆ తీర్పు దినాన మనకి ఏమైపోద్దోనని ఆ యొక్క భయములోకి మనం వెళతాము. కాబట్టి భయపడి మనం జీవిస్తే గనక దేవునిలో ఉన్న సంపూర్ణత, ఆ పరిపూర్ణతను మనం పొందుకోలేము. ఇక్కడ ఈ లేఖనం యొక్క ఉద్దేశం ప్రధానంగా దేవునితో విశ్వాసికి ఉన్న సంబంధం పైన ఉన్నట్లుగా మనము చూడగలము. దేవుని పరిపూర్ణ ప్రేమ మన హృదయాల నుండి అనారోగ్యకరమైన, లేకుంటే మరి భీతి కలిగించే భయాన్ని, ఆ తీవ్రమైన మరి ఆ యొక్క మరి ఆ భీతిని, భయాన్ని, ఆందోళనను మరి తొలగిస్తుందని ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు. అంటే భయము లేకపోవటం అంటే దేవుని యొక్క ప్రేమ స్వభావంలో మరి దేవుడిచ్చిన ప్రేమ, దేవుడు మనెడల చూపించిన ప్రేమ, ఆ నిజమైన ప్రేమ ఆందోళనకు బదులుగా ఒక విశ్వాసాన్ని మరి ఒక భద్రతను కలుగు చేస్తుంది. యోహాను పత్రిక మరిలో ఈ విస్తృతంగా ప్రేమ గురించి రాయబడిన ఈ మాటలన్నీ మనము చూస్తే దేవుని ప్రేమ లోనే సమస్తము కూడా మరి ఆయన యొక్క గుణ లక్షణాలన్నీ ఇమిడి ఉన్నట్లుగా మనము చూడగలము. ప్రేమ మరి భయాన్ని పుట్టించదు. ప్రేమించే వారి దగ్గర
మనకు భయం ఉండదు. అవునా కాదా? మనం ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుద్ది ప్రేమించే వారి దగ్గర. అంతే కదా! తల్లిదండ్రులు వారి దగ్గర బిడ్డలు ఎలా ఉంటారు? వారు చేసే చిన్న చిన్న పొరపాట్లన్నిటిని తల్లిదండ్రులు క్షమించి మరలా వారిని దగ్గరికి చేర్చుకుంటారు. అంటే వారికొక నిశ్చింత భావన ఉంటది. చిన్న బిడ్డలకి తల్లిదండ్రుల చేద్ద. అలాగనే మనము కూడా దేవుని పిల్లలై ఉన్నాము గనక మరి మనకి దేవునిలో ఉన్న ప్రేమలో ఈ సహవాసంలో మనం ఎదుగుతున్నాము గనక మనకి భయము అనేది మనలోంచి తొలగిపోయిందండి. ప్రేమ భయానికి విరుగుడు. ప్రేమ అనేది మరి ఒక భయము నుండి, ఒక ముప్పు నుండి, ఒక ప్రమాదము నుండి, లేకుంటే ఒక శిక్ష నుండి, లేకపోతే ఒక విడిచిపెట్టబడటం అనే ఒక భావన నుండి మనని మరి నిశ్చింతలోకి తీసుకుని వెళుతుంది. ఆందోళన, చింత మరి మనకు కలిగేటువంటి బాధలన్నిటిలో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనే భావన మనల్ని మనము ఆ రక్షణ మార్గంలో నడవటానికి ప్రోత్సాహపరుస్తుంది. అంటే ప్రేమ మనకు మరి ఒక సురక్షితమైన భావాన్ని, ఒక భద్రమైన భావాన్ని, అంతేకాదు మనము విలువైన వారము, అంగీకరించబడిన వారము, దేవునికి ప్రియులైన పిల్లలమనే ఆ భావన మనలో నిండిపోయినట్లుగా చేస్తుంది. అంతేకాదు దేవుని ప్రేమ మనలో ఒక పరివర్తన శక్తిని మరి తీసుకొని వస్తుంది. అంటే ఈ యొక్క యోహాను రాసిన ఈ వాక్యములో ప్రేమలో భయం లేదు అంటే దేవునితో ఉన్న ఈ సంబంధములో లభించే ఈ భరోసా, భద్రతను అనుగ్రహింప చేస్తా ఉన్నది. అంటే దేవుని ప్రేమ శాంతిని అనుగ్రహింప చేస్తది. అంతేకాదు ఆ యొక్క ఆ భయస్ఫూర్తి కాకుండా దత్తపుత్రులుగా మారిపోయామనే ఆ యొక్క మరి ఆ విషయాన్ని మనకి అర్థం చేపిస్తది కదా! రోమీయులకు రాసిన పత్రికలో 8:15లో రాయబడినట్లుగా మనమందరం కూడా దత్తపుత్రాత్మను పొందుకున్నాము అని రాయబడింది. అంటే దత్తాత్మ అంటే ఏంటి? కుమారునికి కలిగిన సమస్తమైన అధికారాలు మనము కలిగి ఉన్నాము. కాబట్టి మనలను ఒక న్యూ రిలేషన్‌షిప్ లోకి దేవుడు తీసుకొని వెళుతున్నాడు. సొంత బిడ్డలోనే ఆ రిలేషన్‌షిప్ లోకి సొంత కుమారుడుకున్న హక్కులు, అధికారాన్ని పొందుకొని మరి ఆ దత్తపుత్రుడు ఎవడో ఇక బయట వాడు కాకుండా సొంత వాడిగా, సమాన హక్కులు కలిగిన వాడిగా, పరిపూర్ణ అధికారము కలిగిన వాడుగా మనలని ఒక న్యూ రిలేషన్‌షిప్ లోకి ఈ ప్రేమ మరి పునర్నిర్మిస్తుంది. అంతేకాదు అసలు మనము గత జీవితంలో ఎలా ఉన్నామో, ఇప్పుడున్నటువంటి ఈ ఆత్మీయ జీవితంలో క్రీస్తును అంగీకరించిన తర్వాత, క్రీస్తు ప్రేమ పొందుకున్న తర్వాత మన యొక్క ఆత్మీయ జీవితం యొక్క స్టేటస్ ఏంటి? దత్తపుత్రాత్మను మనం పొందుకున్నామంటే అసలు ముందు మనలో జరిగిన ఆత్మ కార్యం ఏంటంటే మరి రోమీయులకు రాసిన పత్రికలోనే 8వ అధ్యాయము 1 వచనం నుంచి చూస్తే కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే క్రీస్తును మనం అంగీకరించాము, రక్షకుడుగా పొందుకున్నామంటే ఏం చేయబడ్డాం? శిక్ష నుండి మనము మరి ఆ యొక్క జీవంలోనికి, తీర్పు నుంచి నిత్య జీవంలోనికి దాటించబడ్డాం. ఎలా జరిగింది ఈ కార్యమని చూస్తే క్రీస్తు యొక్క జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మనలను విడిపించింది. ఆ యొక్క నియమము ఏదైతే మన శరీరములో మన యొక్క మరి యొక్క రక్తములో మరి ఆదాము నుంచి సంక్రమించిన పాపము ఎలాగున ఆ పాప మరణపు నియమములోకి మనల్ని తోడుకొని వెళుతా ఉందో, కానీ ఎప్పుడైతే క్రీస్తును అంగీకరించామో ఆ శిక్ష, ఆ పాపం వలన వచ్చే శిక్ష నుంచి తప్పించబడ్డాము. క్రీస్తు యేసునందున్న ఆ జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము మనలను ఆ స్థితిలో నుంచి బయటికి తోడుకొని వచ్చింది. అంటే దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపానికి శిక్ష విధించాడు గనుక ఆయనని దేవుని కుమారుడని అంగీకరించే ప్రతి ఒక్కరిలో ఆయన నివసిస్తున్నాడండి. అలాగే మనము కూడా
ఆయనలో నివసిస్తున్నాము. తద్వారా దేవునికి మనపై ఉన్న ప్రేమను మనము తెలుసుకున్నాము మరియు దానిని నమ్ముతున్నాము. నిజంగా దేవుడు ప్రేమ స్వరూపి అంటే ఆ ప్రేమను పొందుకున్న వ్యక్తి నిజంగా దేవునిలో నివసిస్తాడండి. ఆయన పట్ల మనకున్న ప్రేమ అంతకంతకు పెరుగుతూ దినదినానికి అది మనలో అభివృద్ధి చెందుతూ సమస్త మానవాళికి ఒక రోజున తీర్పు తీర్చే రోజు కోసం మనలో భయము కాదు గాని ఒక సంపూర్ణమైన ధైర్యాన్ని మరి మనలో ఆ ధైర్యాన్ని నింపుతుంది. ఎందుకంటే ఈ లోకంలో మన జీవితము మరి వాస్తవానికి ఆయనలో మనము జీవిస్తున్నామనే ఒక గ్రహింపు మనకు కలిగింది. అందును బట్టి భయములో ఉన్న అపరాధ భావనతో కూడిన ఆ వేదన నుండి మనము విడిపించబడ్డాము. భయంతో జీవించే వ్యక్తి ఇంకా ప్రేమలో పరిపూర్ణం కాలేదండి. కానీ మనం ఒక నిశ్చింతలో ఉన్నామంటే ఆ నిశ్చింత మనని ఎలాగన ఒక ధైర్యము గల ఆత్మలోకి తీసుకొని వెళ్తుందంటే మరి ఇది మనం అర్థం చేసుకోవాలంటే ఆది అపోస్తలుల యొక్క ఆ ఆత్మ విస్ఫోటన జరిగిన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి వారు ఎప్పుడైతే గనక ఆత్మ అభిషేకం చేత నింపబడ్డారో, ఆ ప్రేమ అనుభవం చేత నింపబడ్డారో, ఆత్మలో పొంగి పొర్లే అనుభవంలోకి వెళ్ళారో, వారు ఆ రక్షణ నిశ్చయత కలిగి వారు ధైర్యవంతులుగా చేయబడ్డారు. అంటే ఈ ప్రేమ మనలో పొయ్యబడే కొలది ఎలాగున మనం ప్రేమతో నింపబడుతున్నాం? ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనము నింపబడే కొలది ఈ ప్రేమ మనలో పొంగి పొర్లుతా ఉంటది కదా. అంతవరకు దాక్కున్నవారు, పిరికివారు ఉన్నవారు కదా, అసలు ఆయన ఎవరో తెలియదని పారిపోయిన వారిలో ఒక గొప్ప ధైర్యం వచ్చింది. ఇదిగో ఈయన మీరు సిలువ వేసి చంపారు అని బాహాటంగా ప్రశ్నించగలిగిన ఆ ధైర్యం వాళ్ళకొచ్చింది. అంటే మనము కూడా క్రీస్తు కొరకు సాక్షులుగా నిలబడే ధైర్యం వస్తదండి. అంతేకాదు ఈ ప్రేమ మనల్ని ఎంత నమ్మకంలోకి తీసుకొని వెళ్తది. ఒక ప్రార్థన జీవితంలో ఎంతగా దేవునితో మనము మమేకమైపోయి ప్రార్థన చేయగలమంటే ఆ నిశ్చయత 1 యోహాను 5:13లో రాయబడినట్లుగా ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. ఆయన చిత్తానుసారంగా అంటే ఆ ప్రేమతో నింపబడిన తర్వాత నింపబడే కొలది ఆయన చిత్తమేంటో మనం గ్రహిస్తా ఉంటాం. ఆయన చిత్తమై గురించి ఏమి రాయబడిని నిరంతరం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటే, ఈ జీవితాన్ని ఆయనకు అంకితం చేసుకొని జీవించుటే ఆయన చిత్తం గనక అట్టి విధంగా ఆయనలో మనం నడుస్తుంటుండగా మనకొక ధైర్యము, మన తండ్రి మనం మొరపెట్టిన ప్రతి మొర ఆలకిస్తాడనే ఒక ధైర్యము మనకు కలుగుద్ది. అంటే ఈ భద్రతా భావం ఏం చేసిందంటే మన హృదయాలను మార్చివేసిందండి. తద్వారా మరి దేవునితో ప్రేమ అనుబంధమే కాదు గాని మన తోటి వారితో కూడా ఒక నమ్మకంతో కూడిన ఒక సంబంధాన్ని మనం పొందుకుంటాం. ఈ భద్రతా భావం దేవునితో మనం పొందుకున్న ఈ భద్రతా భావము తోటి విశ్వాసులతో, సాటి సహోదరులతో కూడా ఇదే నమ్మకముతో కూడిన ఈ ప్రేమను మనము వర్ధిల్లుదాము. అంటే ఈ విశ్వాసములో, ఈ అనుబంధంలో మనం మరి మరి ఇంకా దేవునికి సమీపంగా వెళ్ళే కొలది మనం ఏమి అడిగినా ఆయన మనము ఆలకిస్తాడు. ఆయన చిత్తానుసారంగా ఆలకిస్తాడనేది మనము ఏమి అడిగినా మనం పొందుకుంటామనే ఒక ధైర్యం కూడా మనకు కలుగుద్దండి. అంటే ఈ ప్రేమ మనలని ఎంతగా మరి ఆయన హత్తుకొని, ఆయన విశ్వసించి, ఆయనలోనున్న ఆ సంపూర్ణతను పొందుకొని, మనకి ఏది కావాలో దానిని ఆయన యొద్ద నుంచి ధైర్యంగా అడిగి తీసుకునే ఆ కృపను మనం పొందుకుంటా ఉన్నాం.
అంటే ఈ యొక్క ప్రేమ ఏం చేస్తుందంటే ఒక విధేయతలోకి, ఒక వినయములోకి మనల్ని తోడుకొని వెళ్తుందండి. అంటే దేవుని దేవునిలో మనం నడిచే కొద్దీ శిక్షను మనం తప్పించబడ్డాము. ఆ శిక్ష నుంచి మనము మరి దూరపరచబడ్డామనే ఆ యొక్క ఆనందం మననేం చేస్తదంటే మరి ఆయన ఆజ్ఞలు గైకొనటానికి, ఆయన వెంబడించటానికి మనకు కృప దయచేస్తదండి. అంటే దేవుని స్వభావము ప్రేమ, ఆ ప్రేమ ప్రతిబింబము మనలో రిఫ్లెక్ట్ అవుతుందండి. అంటే ఆయన మరి చేసిన ఆ విమోచన కార్యము ద్వారా మరి ఇంతవరకు బైబిల్ గ్రంథంలో రాయబడిన అనేక విషయాలు మనకు బయలుపరచబడటం ద్వారా అసలు ఆయన ప్రేమ ఏంటో మనకి అసలు అర్థమవుతా వస్తుంది. మొదట సృష్టి ఆరంభం మొదలుకొని మరి ప్రకటన గ్రంథంలో జరగబోయే ఆ విషయాలు మన కొరకు రాయబడి ఉన్నాయి. అంటే మానవుణ్ణి దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎంతగా ప్రేమించి ఏదైనా తోటలో నుండి ఆ యొక్క వివాహ మహోత్సవ కార్యం వరకు కూడా ఆయన ఎలా మన ఎడల కార్యాలు చేయనైనాడు, ఎలాగున తన గుంపులో మన చేర్చనైనాడు, ఎలాగున తన సమూహంలో మన ఉంచుకోనైనాడు. ఇవన్నీ కూడా ఈ లేఖనాలలో పొందుపరిచి మనకు ఆయన ప్రేమ స్వరూపి. అంతేకాదు ఆయన ప్రేమ ఎన్నటెన్నటికీ మారదు. ఒకే రకమైన ప్రేమ, ఎప్పటికీ అదే ప్రేమ, మార్పు లేని ప్రేమ. ఆయన మారడు, ఆయన స్వభావం మారదు కదా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడంటే ఆయన ప్రేమలో ఎన్నటికీ మార్పు రాదండి. మనము ఎటువంటి వారమైనా కానీ క్రీస్తు యొక్క రక్తము మన మీద ప్రోక్షించబడింది గనక, ఇక మనం ఆయన దత్తపుత్రులుగా చేయబడ్డాము గనక ఆయన మనని ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నాడు. మనము ఆ ప్రేమను పొందుకున్న వారమై ఆ ప్రేమలో అభివృద్ధి చెందుతూ భయము నుంచి విడిపించబడ్డాము. ఆ తీర్పు ఎదుట మనం ఇక నిలబడము అనేటువంటి ఆ విశ్వసనీయత మన హృదయాలలో ముద్రించబడుతది. ఎందుకు పౌలు భక్తుడు చెప్తున్నాడు, మొదటి కొరింథీ 15లో అంటున్నాడు, మరి మృతులు లేపబడని యెడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడకపోతే మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ పాపములలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు నశించిరి. అంటే మనం చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతాం, తీర్పుకి వెళ్ళిపోతాం అనేటువంటి భయము మనకు లేకుండా క్రీస్తు మృతులలో నుంచి లేపబడ్డాడు. ఒక దినాన చావుకు లోనైన మన శరీరాలు తీర్పు నుంచి జీవంలోకి దాటించబడిన మనము కూడా పునరుత్థానములో తిరిగి లేపబడతామనే ఒక నిశ్చయిత మనకు కలుగుద్దండి. అంటే ఈ ప్రేమలో భయము నుండి మనము విడిపించబడతామంటే దేవుడు మరి క్రీస్తు ద్వారా సిలువలో చేసిన కార్యము పై మనము విశ్వసించుట ద్వారా ఒక వ్యక్తిని దేవుని ఉగ్రత నుండి, ఆ ఉగ్రత వల్ల మనం తలుచుకునే కలిగే ఆ భయము నుండి మనల్ని విడిపిస్తుందండి. ఎందుకంటే కుమారుని విశ్వసించువాడే నిత్య జీవం కలవాడు. కుమారునికి విధేయత చూపించిన వాడు ఏమవుతున్నాడు? దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటది. కానీ ఇప్పుడు ఈ ప్రేమను మనం పొందుకున్నట ద్వారా, ఆ ప్రేమ పిల్లలుగా మనం చేయబడుట ద్వారా ఆ భయము కలిగించే ఆ మాటలు కదా, ఆ యొక్క ఉగ్రతను తలుచుకుంటేనే అతను మరి ఆ దేవుని రాకడలో జరిగే ఆ సంభవాలు మనం తలుచుకుంటేనే కదా మనకి ఎంత భయం కలుగుద్ది. కొన్ని కొన్ని విషయాలు మనం చదువుతా ఉంటే, ధ్యానిస్తా ఉంటే, వింటా ఉంటే, ఇదిగో రాబోయే దినాలు ఇలాగున్నాయి, ఇదిగో ఇలాగున మరి ఈ విషయాలు ఇలా జరగబోతున్నాయి, మరి రాకడలో ఎత్తబడకపోతే విడిచిపెట్టబడే వారికి శ్రమలుంటాయి, ఇట్టి పరిస్థితులుంటాయి, ఇదిగో ఈ బూరలు ఊదినప్పుడు లేకుంటే ఇటువంటి సంభవాలు జరగబోతున్నాయి. వాటన్నిటిని మనం విన్నప్పుడు మరి మనకి ఎంత భయం కలుగుద్దండి. అమ్మో, ఇంత ఘోరం జరగబోతుందా లోకంలో, నేను ఇట్టి విధంగా మరి ఆ కార్యాలకి ఆ యొక్క మరి ఆ బాధలన్నిటి
వాటన్నిటికి నేను గురి కావాలని మనం ఆలోచించినప్పుడు నిజంగా భయం కలుగుద్దంటే దేవుని ఉగ్రత, అది అగ్ని ఆరదు, పురుగు చావదు, అది అగ్ని గంధకాలతో అది మండుద్ది అంటే గనక అసలు అది మనం తలుచుకుంటా ఉంటే అసలు ఎటువంటి స్థితి నుంచి దేవుడు మనల్ని తోడుకొని వచ్చాడు కదా. ఆ భయపడే స్థితిలో నుంచి ఒక స్వేచ్ఛలోకి కదా, ఒక మరి దేవునితో నిరంతరం కలిగిన అనుభవంలోకి మనము వచ్చాము. అంతేకాదు మన జీవితాల్లో ఉన్న అనేక పరిస్థితుల్లో మనకు కలుగుతున్న ఈ పోరాటాన్నిట్లో భయం అనేది మనలోంచి వెళ్ళిపోయిందండి. నా మట్టుకు నాకైతే ఆ హృదయంలో భయం లేదు. దేని గురించి పరిస్థితులను బట్టి భయం లేదు. చింత ఉంటది. కొంచెం చింత ఉంటది గానీ భయం అయితే లేదు. నా దేవుడు ఖచ్చితంగా నా పక్షాన కార్యము చేస్తాడనే ఆ నిశ్చయిత. ఎందుకు? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నా కొరకు తన సొంత కుమారుడిని పంపించాడు. ఆయననే పంపించిన వాడు. ఆయనతో పాటు నా కొరకు సమస్తము చేస్తాడు. ఆయన వాగ్దానాలు ఇచ్చాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చిన దేవుడు. నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన అన్నిటికి మించి ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు గనక ఆయనలో ఉన్నవన్నీ కూడా నాకు సమస్తము అనుగ్రహించబడింది కనుక నేను భయపడటానికి వీలు లేదని ఆ నిశ్చింత అనేది నాకు కలగటం అనేది మరి నేను పొందుకొని ఉన్నాను. నిజంగా ఆ నిశ్చింతైన జీవితం, ఉగ్రత నుంచి దాటించబడ్డాను. ఆ తీర్పు నుంచి నేను దాటించబడ్డాను. నాకు ఇక నిత్య శిక్ష లేదు. నిత్య జీవమే నా జీవితానికి. నేను మరణించిన బ్రతికున్న క్రీస్తు దాననై ఉన్నాను. కన్ను మూసినా కూడా పరలోకంలో కన్ను తెరుస్తారని ఒక నిశ్చయిత మరి నాకు కలుగుతా ఉంది కదా. ఇదే నిశ్చయిత ప్రతి క్రైస్తవుడు అనుభవిస్తున్నాడండి. నిజంగా దేవుని ప్రేమ యొక్క పరిపూర్ణతను అర్థం చేసుకున్న ప్రతి ఒక్క వ్యక్తిలో ఇదే కార్యము జరుగుతున్నట్లుగా మనము చూడగలము. అంటే మనని ఒక వినయములోకి, దేవునితో ఒక హంబుల్నెస్ లోకి మన ఈ ప్రేమ తోడుకొని వెళుతుందండి. మన అహంకారాలు, మన అతిశయాలు, మన గర్వాలు కదా, మనం ఏమేమి ఇంకా మరి దేవునిలో మరి ఇటువంటి నెగిటివ్ మరి యాటిట్యూడ్స్ మనం కలిగి ఉన్నామో అవన్నీ వెళ్ళిపోయి దేవుని పాదాల యొద్ద మనము హంబుల్ అయిపోతామండి. మనుషుడికి 3 విషయాలు చెప్పబడినవి. న్యాయంగా ప్రవర్తించాలి, కనికరం కలిగి జీవించాలి, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి. ఈ 3 విషయాలను మనం నేర్చుకునే ఈ ప్రక్రియలో మనం హంబుల్ అయిపోతామండి. దేవా నీవే దిక్కు అనేటువంటి, అయ్యా నీ వశము నేను అయిపోయాను, నేను నీ హస్తాల్లో ఉన్నాననే ఆ భావనతో మనం నిండిపోతాం. అంటే ఇక మనకి తీర్పు వస్తుంది అనే భయపడిపోయి వణికిపోయే పరిస్థితిలో నుంచి ఒక నిశ్చింతలోకి మనం వచ్చాము. మనము మరి ఆ యొక్క క్షమాపణ మనం పొందుకున్నాము గనక ఆ కుంగదీసేటువంటి భయాన్ని విడిచిపెట్టి ఏ స్థితికి మనం వెళుతున్నామంటే ఆరాధనా పూర్వకమైన భయభక్తులు ఉంచగలిగిన ఆ స్థితిలోకి మనము వెళ్తా ఉన్నాము. పరిపూర్ణ ప్రేమ, విమోచన శక్తిని యేసు క్రీస్తు వ్యక్తిత్వములో, ఆయన చేసిన కార్యములో దేవుని ప్రేమ యొక్క విమోచన శక్తి మనలో జరుగుతా ఉందండి. ఆ ప్రక్రియ జరుగుతా ఉంది. విమోచించబడుతున్నాం ప్రతి దినము కదా. ఆయనలోకి మార్పు చెందుతా ఉన్నాము. మనలో ఉన్న మరి యొక్క శరీర తత్వం అంతా వెళ్ళిపోయి ఆ ప్రేమ తత్వంతో నింపబడుతున్నాము. ప్రేమ శిక్షను, తీర్పును జయిస్తూ మరి భయానికి మనలో ఎటువంటి ఆధారం లేకుండా చేసింది. నిశ్చింతతో మనం ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందుతున్నాం. అంతేకాదు దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషాన్ని మనము అనుభవిస్తా ఉన్నాము. అంతేకాదు సంతోషకరమైన విధేయతతో మన దైనందిన జీవితంలో మనము దేవునితో మమేకమై మనం జీవిస్తా ఉన్నాం. విమోచన కార్యమేనండి. ఈ ప్రేమ
దేవుని ప్రేమకు సంపూర్ణ తార్కాణం ఏంటంటే సిలువలో క్రీస్తు చేసిన ఆ విమోచన కార్యాన్ని మనం అర్థం చేసుకోవడమే. అసలు ఎంత శిక్ష నుంచి తప్పించబడ్డాము, ఎంత ఘోరమైన ఆ యొక్క దుస్థితి నుంచి మనం విడిపించబడ్డాము, అసలు క్రీస్తు చేసిన ఆ విమోచన కార్యం ఏంటని మనం ఆలోచించే కొద్దీ మానవుని దేవుడు, నిన్ను నన్ను వ్యక్తిగతంగా దేవుడు ఎలాగున మన ప్రేమించాడనే అది మనకు అర్థమవుతా ఉంటదండి. క్రీస్తులో తండ్రి మనని ఎలాగున ప్రేమించాడు, తన సొంత కుమారుడైన క్రీస్తుతో సమానంగా మనను కూడా కుమారులుగా స్వీకరించాడు. కుమారుని ఎలాగున ప్రేమించాడో, కుమారుడితో కలిసి ఎలాగున జీవించాడో, మరి మనలో కూడా అదే స్థాయిలో ప్రేమించాడు. ఎందుకు? కుమారుడు విధేయత చూపించాడు, తండ్రికి వినయం చూపించాడు, తండ్రి చెప్పింది చెప్పినట్లు చేశాడు, తండ్రి చేసిన పనిని ముగించాడు, తండ్రి దేని కొరకు పంపించాడో ఆ పనిని ముగించి ఒక రిపోర్ట్ ఇచ్చి మరలా తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు. అలాగున మనము కూడా దేవునిలో మరి పుట్టిన మనము, మనకి ఇవ్వబడిన ఈ భూమి మీద ఇవ్వబడిన ఏ బాధ్యతలు మన మీద ఇవ్వబడినాయో, కుటుంబ బాధ్యత, ఉద్యోగ బాధ్యత, సేవా బాధ్యత, పరిచర్య బాధ్యత, ఇంకా ఏమి బాధ్యతలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం నెరవేర్చి మనం ఒక రిపోర్ట్ మనం చెప్పాలి కదా. ఇదిగో ఇలాగ నువ్వు నా చేతికి నువ్వు నాకు ఇచ్చిన ఈ పనిని నేను సంపూర్ణంగా చేశాను ప్రభు అని మనము చెప్పగలగాలి. అది ఏది తలాంతలు ఇచ్చాడా, ఏ వరాలు ఇచ్చాడా, వాటన్నిటిని కూడా నమ్మకంగా ఈ లోకంలో మనం వాడాలండి. దేనిని మూలన పెట్టకూడదు. తిమోతితో అంటాడు, మరి పౌలు అంటాడు, నీలో ఉన్న మరి ఆ యొక్క కృపావరాలను మరి ఏదైతే హస్త నిక్షేపణ ద్వారా నువ్వు పొందుకున్నావో వాటిని నువ్వు మూలన పెట్టవద్దు, వాటిని ప్రజ్వలింప చేయాలి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వు వాటిని వాడాలి. నేను నిన్ను ప్రేమించి ప్రత్యేకపరిచి ఏర్పరచుకొని నిన్ను ప్రత్యేకంగా ఈ అభిషేకించి ఈ కృపావరాన్ని నీకు అనుగ్రహింప చేశాను, వాటిని నీవు ప్రజ్వలింప చేయాలి. ఆ ప్రేమ ఏంటో, నా ప్రేమ ఏంటో లోకానికి రుజువు చేయాలంటే ఆత్మ ప్రత్యక్షత ద్వారా నేనేంటో లోకానికి నువ్వు బయలుపరచాలి కదా. క్రీస్తు మరి ఆయన అభిషేకంతో నింపబడి 10:38 ఆ యొక్క అపోస్తల కార్యంలో రాయబడినట్లుగా ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి పోది చేత పీడింపబడిన వారిని అందరినీ విడిపించుకుంటూ స్వస్థతతో జరిగించుకుంటూ వెళ్ళిపోయాడు. అదే విధంగా క్రీస్తును నమ్మిన వారు ఆయన కంటే గొప్ప కార్యాలు చేస్తాడంటే ఆయన ప్రేమను నిజంగా మనం అర్థం చేసుకుంటే ఆయన కొరకు పని చేయకుండా ఉండలేమండి. మనం సోమరిపోతులుగా నిద్రపోతులుగా ఉండలేం. నిజంగా క్రీస్తు మనల్ని ఎలా ప్రేమించాడు, దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు, ఎలాగన మన ఒక ప్రత్యేక వ్యక్తిగా, ఒక యూనిక్ వ్యక్తిగా ఈ లోకంలో మనల్ని ఆయన ప్రత్యేక రీతిలో దీవించాడు. మనకి ఇవ్వబడిన అది ఏ తలాంతైనా దాన్ని మనం వృద్ధి చేసుకుంటూ ఉండాలి కదా. 2 తలాంతులు ఉన్నవాడు 5 చేశాడు, 5 ఉన్నవాడు 10 చేశాడు. మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ కూడా అభివృద్ధి కలిగిన వారుగా ఉండాలండి. ఎల్లప్పుడూ కూడా ఎలాబొరేట్ అయ్యే వారుగా ఉండాలి. విస్తరించే వాళ్ళగా ఉండాలి. ఎల్లప్పుడూ వ్యాపించే వారుగా ఉండాలి. దేవుని ప్రేమ ఆయన కార్యాల ద్వారా ప్రస్ఫుటంగా ప్రజలకు బయలుపరచబడాలి. ఈ ప్రేమ దేవుని కార్యాల ద్వారా మనం పొందుకున్న ఈ ప్రేమ ప్రజలను రీచ్ కావాలండి. అది మనలో స్టాగ్నెంట్ అయిపోకూడదు. దేవుని ప్రేమ, దేవుని కార్యాలు, దేవుని అభిషేకము కదా, మనం పొందుకున్న ఈ కృప, ఇదిగో అగ్ని నుంచి తప్పించబడి నిత్య జీవంలోకి వెళ్ళిన ఈ కృప, ఆ భయం నుంచి, ఉగ్రత నుంచి విడిపించబడిన ఈ కృప, ఇదేం చేయబడాలి? పంచి పెట్టబడాలి. అది ప్రవహించాలి మనలో కదా. జీవనది, ఆ యొక్క ఆత్మ అభిషేకపు నది నా గిన్నె నిండి పొర్లుచున్నదనే అనుభవంతో కూడిన ఆ యొక్క అభిషేకపు ఆ యొక్క ప్రవాహపు తాకిడి మనలో నుంచి ఆ ప్రేమ రూపంగా అది అనేక మందిని ముంచెత్తాలి. లోకమంతా భయము గుప్పెట్లో ఉన్నది. ఏమవుద్దో తెలియని అయోమయ పరిస్థితిలో ఉంది. దిక్కు దోచని పరిస్థితిలో ఉంది కదా.
ఆ లోకానికి మనము దేవుని ప్రేమను పరిచయించాలి. మనం ఏదైతే ఆ పరిపూర్ణ ప్రేమను పొందుకొని మనం ఎలాగున భయము నుంచి విడిపించబడి ఒక నిశ్చింత మరి ఒక మరి ఆ ఆ దేవుడు నాతో ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నాడనే ఆ యొక్క కృపలో మనము వర్ధిల్లుతున్నాము. ఇదే లోకానికి చాటి చెప్పటానికి మనకి ఇవ్వబడిన ఆ కృపావరాలు, వాక్యం బోధించే కృప కదా, మరి స్వస్థతలు చేసే కృప, మరి సంఘ క్షేమాభివృద్ధికి అనేక మంది సంఘంలో చేర్చబడటానికి దేవుడు మనకిచ్చిన తలాంతులు, వరాల ద్వారా అనేక మందిని సంఘంలో చేర్చటానికి, వారు కూడా ఈ ప్రేమలో చేర్చబడటానికి, ప్రేమ దండనతో కూడినది కాదు, అది భయముతో కూడినది కాదు. పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ఈ లోకమంతా ఉగ్రత కొరకు ఒక దినాన తీర్పు దినానికి భయపడుతున్న పరిస్థితిలో ఉంటుండగా, ఆ భయములో నుంచి వారిని కూడా నిశ్చింతగా దేవుని ప్రజలుగా, దేవుని కుటుంబంలోకి వారు చేర్చబడటానికి, దేవుని రాజ్యములో వారు కూడా నిత్యత్వములో వారసులు కావటానికి మన వంతు కృషి మనము చేయుదుము గాక. దేవుని ప్రేమలో నింపబడిన మనము ఈ ప్రేమను మనలో ప్రవహింప చేయుదుము గాక. ఈ ప్రేమను ప్రస్ఫుటంగా లోకానికి మనం పంచి పెట్టుదుము గాక. దేవుడట్టి కృప మనకు అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.